తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలతోటి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 100 రోజుల పాలన, 100 రోజులకు సంబంధించి ఆల్రెడీ కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. 100 రోజుల్లో చాలా పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ 100 రోజుల పాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే 100 రోజుల్లోనూ మనం దేన్ని ఎవరిని కూడా పరీక్షించలేము. ఎందుకంటే 5 ఏళ్లకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు 100 రోజుల్లోనే వారు ఏం చేశారు అనేది మనం కంక్లూజన్‌కి రావడం అనేది చాలా కాంప్లికేటెడ్. అంటే వాళ్ళే టార్గెట్ పెట్టుకున్నారు కదా! వాళ్ళు టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ ఒక ప్రభుత్వాన్ని అంచనా వేయడానికి 100 రోజులు ఈజ్ వెరీ, వెరీ స్మాల్ పీరియడ్. అధికారం ఉండేదేమో 5 ఏళ్లకు. బట్ స్టిల్ ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాలే ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సంక్షేమ పథకాల విషయంలో రిలేటివ్లీ బెటర్ ఇంప్లిమెంటేషన్. మీకు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా గ్యారంటీలు అమలయ్యాయి. ప్రతి ఒక్క హామీ మొదటి 100 రోజులు అమలు చేస్తామని చెప్పినా వాస్తవంగా చేయరు. మీకు బీఆర్ఎస్ చేసిందా? ఇప్పుడు నిరుద్యోగ భృతి 5 ఏళ్ల తర్వాత కూడా ఇవ్వలేదు కదా! 10 ఏళ్ళు. మీకు 10 10 ఏళ్ల తర్వాత కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? ఇవ్వలేదు కదా! సో అందువల్ల ఇలా చాలా హామీలు అన్‌ఫుల్‌ఫిల్డ్‌గా మిగిలిపోతాయి. కొన్ని ప్రామిస్ చేయనివి కూడా మధ్యలో రావచ్చు. ఇప్పుడు కేసీఆర్ టైంలో దళిత బంధు లాంటి పథకాలొచ్చాయి. బట్ ఓవరాల్‌గా పథకాల ప్రారంభము, అమలు అనేది ఒక డిసిసివ్ స్టెప్, ఒక నిర్ణయాత్మకమైన ముందడుగు మాత్రం వేశారు. సో అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా ప్రాసెస్ ఉండొచ్చు. కానీ బిగినింగు, డైరెక్షన్ మాత్రం ఐ థింక్ ప్రజలు వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ పథకాలు ఆ లోపం ఉంది, ఈ లోపం ఉందని ఎత్తి చూపినా జనం యాక్సెప్ట్ చేయరు. ఇక రెండవది ఏంటంటే బీఆర్ఎస్ అవినీతి, బీఆర్ఎస్ పైన చేసిన ఆరోపణలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైనాయి. అందులో ఆల్రెడీ మేడిగడ్డ పైన, విద్యుత్ ప్రాజెక్టుల పైన ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసి పెట్టారు. అంటే బీఆర్ఎస్‌ను ఎంత ఎక్స్‌పోజ్ చేయాలో, ఎంత చర్చ జరగాలో అంత చర్చ జరిగింది. అందువల్ల కాంగ్రెస్ చేసిన రెండవ డైమెన్షన్ ఆ ఆరోపణలు. సో ఆరోపణల పైన ఉన్నది. ఇక థర్డ్‌ది ఏంటంటే పొలిటికల్ మేనేజ్మెంట్. అందుకే పొలిటికల్ మేనేజ్మెంట్‌లో భాగంగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు గనక రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, నామినేటెడ్ బాడీలు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎక్కడికక్కడికి నాయకులకు అసంతృప్తి లేకుండా ఉండటానికి ఆ పొలిటికల్ అకామిడేషన్ మూడోది. నాలుగవది పొలిటికల్ మానూవర్స్. అంటే ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీసి తమ వైపు తిప్పుకోవాలి అనే ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ నేతల్ని లాక్కోవడం, ఈవెన్ బీజేపీ జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు రావడము, అంటే కాంగ్రెస్ ఇంకా బాగా బలపడుతోంది, బీఆర్ఎస్‌లో ఎవరు మిగలరు అని. ఎందుకంటే రాజకీయాల్లో పాలనే కాదు, గవర్నెన్స్ కూడా ఉంటుంది. అంటే 100 రోజుల్లో కేవలం గవర్నెన్సే కాదు, పాలిటిక్స్ కూడా చూడాలి. పాలిటిక్స్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్‌ను ఎంత ఎక్స్‌పోజ్ చేయాలో అంత ఎక్స్‌పోజ్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక రకమైన అస్థిరతను క్రియేట్ చేయగలిగారు. బీఆర్ఎస్ నుంచి నాయకులు కూడా వస్తున్నారు. ఐదవది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కొట్టుకుంటారు. సీనియర్లు అందరూ ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి వీళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారా అనే చర్చ మొదలైంది. ఇది మోర్ ఆర్ లెస్ ఎఫెక్టివ్‌గానే ఆ యునైటెడ్ నిలబడ్డారు. అక్కడ అడపాదడపా కొంత సంపత్ ఒక లేఖ రాయొచ్చు, నిరంజన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఓవరాల్‌గా 100 రోజుల్లో పొలిటికల్ యూనిటీని మాత్రం కాంగ్రెస్ ప్రదర్శించగలిగింది. బహిరంగంగా ఏదో కొన్ని వివాదాలు రావచ్చు. పెద్దపేట, చిన్నపేట బట్టి మాకు ఇలాంటి వివాదాలు రావచ్చు. లేదు నన్ను ఖమ్మం కోటరీ ఆపుతోందని ఒకరు వ్యాఖ్యానించడము, ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో అసహజమేం కాదు, అన్నేచురల్ కాదు. కానీ కాంగ్రెస్‌లో ఊహించిన దానికన్నా ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరుల మధ్య కోఆర్డినేషన్ కనబడుతోంది. గ్రూపులు కొట్లాడుకోవడము, బయటపడడము, రోడ్డు మీద పడడం అయితే ఇప్పటివరకు లేదు. తర్వాత ఏం జరుగుతుందనేది మనం చెప్పలేం కానీ ఇప్పటివరకు లేదు. అందువల్ల ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల్లో తన బలాన్ని సంఘటితం చేసుకొని కన్సాలిడేట్ చేసుకుంది. కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి. డ్రాట్ దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగానే కరువు పరిస్థితులు ఉంటాయి, ఎల్‌నినో ప్రభావం అంటున్నారు. సో అందువల్ల వాటర్ ఒక ఛాలెంజ్‌గా రాబోతుంది. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా ఛాలెంజ్‌గా రాబోతుంది. ఇది జరిగితే మాత్రం కాంగ్రెస్‌కు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కేసీఆర్ అంటే నీళ్లు తెచ్చాడు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందని ఎన్ని చెప్పినా వాటర్ ఈ 10 ఏళ్లలో తెలంగాణ మేజర్ బీఆర్ఎస్ అచీవ్‌మెంట్‌లో వాటర్ అండ్ పవర్. సో ఇక్కడ మాత్రం ఏమైనా తత్తరపడితే కాంగ్రెస్‌కు చాలా సమస్యలు వస్తాయి. ఆల్రెడీ కేసీఆర్ మొదలుపెట్టాడు చూడండి. నేనున్నాక ఎప్పుడన్నా కరెంట్ పోయిందా?
నేనున్నాక ఎప్పుడైనా నీళ్ళ కష్టాలు వచ్చినాయా అని కేసీఆర్ మొదలుపెట్టాడు. ఎందుకంటే బీఆర్ఎస్‌కి ఒక బ్రాండ్ ఇచ్చింది. అక్కడ మాత్రం కాంగ్రెస్ జాగ్రత్త పడకపోతే ఛాలెంజ్ వస్తుంది. ఇక లాంగ్ టర్మ్‌గా ఏం చేయాలి? ఈ దార్శనికత ఇంకా లేదు. అంటే ఫ్యూచర్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఎలా కొత్త పుంతలు తొక్కించాలి? ఒక ఒక ఆల్టర్‌నేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఇవ్వాలి? ఇలాంటి వైపు కంప్లీట్‌గా దృష్టి లేదు. ఏదో కొన్ని అంశాలు ఏదో మూసీ ప్రక్షాళన ఇలాంటివి కానీ కంప్లీట్‌గా నేనొక న్యూ విజన్ రాష్ట్రానికి ఇస్తాను అనే ప్రయత్నం మొదలుపెట్టామని చెప్తున్నారు. కానీ ఇంకా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అంటే ఈ చేరికలను ఎక్కువగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్‌కి సరిపోయిన 64+1 స్థానాలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో తప్పుపట్టారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలని. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నారు. అంటే ఇంత బలం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు అంత జాగ్రత్త పడుతున్నారు. ఇది జాగ్రత్త, అది బలం జాగ్రత్త. ఉన్నట్టు ఎట్లా అవుతుంది? 64 అంటే బలం కాదు కదా! 60 అనేది మీకు హాఫ్ వే మార్కు. హాఫ్ వే మార్క్ 4 ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండడం బలం ఎట్లా అవుతది? హ్మ్. బలం ఉంటే ఎవరు చేయరు. నీకు 64 ఉన్నాయి గనుకనే 100 ఉంటే 90 ఉంటే అసలు అవసరమే ఉండేది కాదు కదా! హ్మ్. కేసీఆర్ 63 ఉన్నప్పుడు చేశాడు. 88 ఉన్నప్పుడు చేశాడు. సో, 64 ఉన్నప్పుడు ఇట్స్ పాసిబుల్. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండవు అని అంటుంటే, ఆ ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడానికి ఇంకో మార్గం ఉండదు కదా! ఓకే. అంటే ఇప్పుడు ఈ రైతు బంధుకు సంబంధించి అది ఆలస్యం అవుతుందనేది కూడా కొన్ని ఆరోపణలున్నాయి. అంటే ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకానమీని సెట్ చేసుకోగలగాలి. ప్రియారిటీస్ ఉంటాయి ఏ ప్రభుత్వానికైనా. సో, అందువల్ల రైతు బంధు ఆలస్యమైపోయి రైతులు రోడ్ల మీదకొచ్చి పెద్ద పోరాటాలు చేసింది కూడా ఏం లేదు కదా! రైతు బంధును కూడా కొంత రీవిజిట్ చేసాలి, రివైజ్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అంటే సాగు చేసే వారికే రైతు బంధు ఇవ్వాలి. అలాగే ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌కి ఇవ్వకూడదు. కొండలు, గుట్టలకు ఇవ్వకూడదు. ఇలాంటి కొన్ని పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. బట్ ఆర్థిక వెసులుబాటును బట్టి ఇస్తారు. కానీ పూర్తిగా ఇవ్వడం లేదు రైతు బంధు అంటే అలా ఉంటే ఇప్పుడు ఇలా ఉండేదా? రోడ్ల మీద జనం రాకపోయేవాళ్ళా? అంటే సో, నాగేశ్వర్ గారు ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీకి 370 లేకపోతే 400 దాకా వస్తాయని వాళ్ళు ఊహించుకుంటున్న పరిస్థితి. ఆ స్థాయిలో వస్తే బీజేపీకి కేంద్రంలో, రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్‌కి తక్కువ స్థానాలు వస్తే 10 కన్నా లోపు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుందా? కూలిపోతుందా? ఉంటుందా? కూలిపోతుందా? అని ఊహాగానాలు చేయలేం కానీ అస్థిరపరచడానికి ప్రయత్నాలైతే జరుగుతాయి. హ్మ్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో చేసింది, మధ్యప్రదేశ్‌లో చేసింది, రాజస్థాన్‌లో చేసింది, అరుణాచల్ ప్రదేశ్‌లో చేసింది, ఉత్తరాఖండ్‌లో చేసింది. ఇక్కడ చేయదన్న గ్యారంటీ ఏముంది? అయితే అక్కడికి ఇక్కడికో మౌలికమైన తేడా ఉంది. అక్కడ బీజేపీ ఈస్ ద నంబర్ 1 పార్టీ. మహారాష్ట్రలో చేసింది. అక్కడ బీజేపీకి బలం ఉంది. బీజేపీ బలం ఉంది గనక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే ఆల్టర్‌నేట్‌గా బీజేపీ ప్రభుత్వాలొచ్చాయి. మీకది కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్‌లో కానీ వచ్చాయి. మీకు మహారాష్ట్రలో వచ్చింది. ఉత్తరాఖండ్‌లో వచ్చింది. మీకు అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం అయిపోయింది. కానీ ఇక్కడికొచ్చేవరకు మీకు ఆ డిఫరెన్స్ లేదు. ఇక్కడ బీజేపీకి 8 సీట్లే ఉన్నాయి. సో, ఫండమెంటల్‌గా ఉన్న రాజస్థాన్ లాంటి స్టేట్‌లో కూడా బీజేపీ సక్సెస్ కాలే. కాంగ్రెస్ ప్రభుత్వమే 5 ఏళ్ళు ఉంది. అందువల్ల అక్కడికి ఇక్కడికి ఒక మౌలికమైన తేడా ఉంది. 8 సీట్లున్న పార్టీ 64 సీట్లున్న పార్టీని పడేసి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? అంటే అంటే బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది కంపల్సరీగా బీఆర్ఎస్. బీఆర్ఎస్‌తో కలుపుకోవాలి. బీఆర్ఎస్‌తో కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే లాంగ్ టర్మ్‌లో బీజేపీ పెరుగుదలకు దోహదం చేస్తుందనేది కూడా ఆలోచిస్తారు. దానికన్నా బీఆర్ఎస్‌ని ఇంకా బలహీనపరిస్తే రేపు 2028కైనా అధికారం వస్తది కదా! అందువల్ల ఇప్పుడు బీజేపీ ప్రియారిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపొద్దున దించడం కన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్‌గా చూపెట్టగలగాలి. తర్వాత రేపు తాము నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు స్వతంత్రంగా ఆల్టర్‌నేట్‌గా ఎదగాలి. ఇదే బీఆర్ఎస్ పైన ఆధారపడి ఎదగాలని కోరుకోరు. అందువల్ల ఇదంతా బీజేపీ రాజకీయ వ్యూహం బట్టి ఉంటది. సో, ఎలక్షన్‌లు అయ్యాక మాత్రం మోడీ విశ్వరూపం తీవ్రంగా చూస్తాం మేము. తమ రాజకీయ ప్రత్యర్థులను ఇప్పటికే చూడు ఇద్దరు ముఖ్యమంత్రులు లోపలేశారు ఎన్నికలకు ముందు. ఇంకా మామూలుగా ఉండదు. ఈసారి ఎలక్షన్‌లో అధికారంలోకొస్తే బీజేపీ తన పూర్తి స్థాయి ఎజెండాను ముందు పెడుతుంది. అలాగే ఇన్‌స్టిట్యూషన్స్ పైన తమ గ్రిప్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం ఇప్పటికే బలంగా జరిగింది. ఇంకా బలంగా జరుగుతాయి. ప్రతిపక్ష ప్రభుత్వాల మనుగడ మాత్రం అంత సులభంగా ఉండదు. పెద్ద ఎత్తున ప్రతిపక్ష ప్రభుత్వాలపైన అటాక్ పెడతారు. ప్రతిపక్ష పార్టీని చీల్చి చెండాడతారు. ఒక రకంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ నేషన్, వన్ పార్టీ వైపుగా బీజేపీ ఎళ్ళదలుచుకుంది. ఆ ప్రక్రియలో రేవంత్ ప్రభుత్వం బిగ్ సవాళ్ళైతే ఎదుర్కోవాలి. అందువల్ల ప్రజలను నమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు. ప్రజల్లో మద్దతు ఉన్నంత కాలం రాజకీయ పార్టీలకు ఇమ్యూనిటీ ఉంటది. ప్రజల మద్దతు పోయినప్పుడు ఇది ప్రత్యర్థులు దెబ్బతీయడం సులభమైతది.